ఇది తయారు చేసుకోవడానికి శనగపప్పు వేసుకోండి, చిటికెడు వేసుకోండి, కడుక్కోండి 3 సార్లు. నేను కడిగేసా చూపిస్తున్నా. దానికి 3 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. 3 గ్లాసులు వేసుకుని ఉడికించుకోండి. ఉడికించుకుని పొయ్యి మీద పెట్టుకోండి. ఏ గ్లాస్తో మీరు నీళ్ళు పోసుకున్నారో అదే గ్లాస్తోనే రవ్వ పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆ నీళ్ళు మరిగిన తర్వాత అప్పుడు ఉప్పు వేస్తారు. మరిగాయి చిటికెడు ఉప్పు వేసుకోండి, ఎక్కువ వేసుకోకూడదు, ఊరికే లైట్గా వేసుకోండి, బాగుంటుంది. పోస్తున్నా రౌండ్గా తిప్పుని పోసుకోండి. ఇప్పుడు కలుపుకోండి ఇలాగా, లేకపోతే ఉండలు చుట్టేస్తుంది. ఇలా కలుపుకుంటూ ఉంటే అది కలిసేదాకా నీళ్ళు రవ్వతో తర్వాత ఉండరం వస్తుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక రౌండ్ తిప్పుకొని ఈ గరిటె ఉన్న తీసేసుకోండి, అంటుకుంటుంది కదా అది మరి తిప్పేటప్పుడు. కొంచెం మెత్తగా కావాలంటే పొడిగా రావాలంటే ఒక చుక్క నేర్చుకు వేసుకోండి, బాగా వస్తుంది. పొడిగా కావాలంటే నేర్చుకు వేసుకోండి, చెంచాన్నర వేసుకోండి, బాగుంటుంది. రౌండ్గా అయిపోతుంది, అదే కలుస్తుంది. తిప్పక్కర్లా ఉడికింది, దించేసుకోవడమే. ఇంకా ఇది చల్లారాక ఒక పళ్ళెలో తీసుకుని ఈ పిండి చల్లారాక ఉండలు చుట్టుకోవడమే. కొబ్బరి పచ్చడి కానీ అల్లం పచ్చడి కానీ కొబ్బరి పచ్చడి పెరుగులో అయినా కలుపుని చేసుకుని హద్దుకుని తినొచ్చింది. ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టుకోం కదమ్మా, ఈ పల్లెలు పోసుకుని దీంట్లో పోసుకుని ఇలా పొడిగా వచ్చింది కదా, ఇలా పొడి చేసుకుని ఇలా 11, 21 అలా చేసుకొని మీ రోజుని బట్టి. నేను రోజు ప్రతి వారం బుధవారం చేస్తానమ్మా. ఏ ఇబ్బందులు లేకుండా వినాయకుడు పూజ చేసుకుని చక్కగా మీతో వచ్చింది 11, 21 ఎలాగో పెట్టుకుని వినాయకుడు పూజ చేసుకుని బయటికి వెళ్ళండి అమ్మ. ఏ ఇబ్బందులు ఉండవు, ఏ సమస్యలు ఉన్నా పోతా. ఆ వినాయకుడిని తలుచుకొని బయటికి వెళ్ళండి. ఈ ఉండ్రాలు నైవేద్యం పెట్టి బయటికి వెళ్ళండి. అలా చేసుకోండి. ఉండ్రాలు పొడిగా ఉంటుంది కాబట్టి బాగా వస్తాయి. వేసుకోండి, నెయ్యి వేయాలి. ఉండ్రాల మీద నెయ్యి వేస్తే అనిపిస్తుంది. చిటికెడు బెల్లం కూడా వేసుకోండి. నైవేద్యం పెట్టే ముందు నెయ్యాను బెల్లం వేసుకుని నైవేద్యం పెట్టండి. ఏమైనా సమస్యలు ఉంటే చక్కగా ప్రతి బుధవారం నాడు ఉండ్రాలు చేసి 21 కానీ 54 కానీ అలా 11 కానీ చేసుకొని నైవేద్యం పెట్టుకుని దేవుడికి పూజ చేసుకుని చక్కగా బయటికి వెళ్ళండి. వినాయకుడు పూజ చేసుకుని బయటికి వెళ్ళండి. అన్ని సమస్యలు పోతాయి.